న్యూఢిల్లీ, ఇంగ్లాండ్కు చెందిన యువ బ్యాట్స్మన్ జేకబ్ బెథెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో గడుపుతున్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నాడు. క్రికెట్లో ఆధునిక గొప్ప ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లీ నుంచి ప్రేరణ పొందుతూ ఐపీఎల్ 2026లో తన స్థాయిని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన చూపిస్తున్న బెథెల్, కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడం తనకు అమూల్యమైన నేర్చుకునే అనుభవంగా ఉందని తెలిపాడు. విరాట్ ఎలా చేస్తాడో చూస్తే బ్యాటింగ్ కళ అర్థమవుతుంది. లక్ష్యాన్ని ఎలా నియంత్రించాలి, అవుట్ కాకుండా ఎలా నిలబడాలి అన్నది తెలుస్తుంది. పరిస్థితిని బట్టి ఆట తీరు మార్చుకోవడం ముఖ్యం అని బెథెల్ అన్నాడు. అధిక ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో తాను నేర్చుకున్న పాఠాలపై కూడా ఆయన వివరించాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న అతను అగ్తో తన రెండో సీజన్ ఆడుతున్నాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఉన్న తీవ్రతకు తాను ఎలా అలవాటు పడుతున్నాడో కూడా చెప్పాడు. నేను అగ్లో చేరినప్పుడు ఈ అనుభవం గురించి ఆసక్తిగా ఉన్నాను. విరాట్, రజత్ను గమనించడం, అలాగే అగ్తో మాట్లాడడం వల్ల ఇక్కడ ఆట ఎలా మారుతుందో అర్థమైంది. ఇక్కడ ఆట చాలా వేగంగా సాగుతుంది, మీరు దూకుడుగా, ధైర్యంగా ఉండాలి అని అతను తెలిపాడు. సాల్ట్ గైర్హాజరీలో పెద్ద బాధ్యత. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సెల్ఫ్ గైర్హాజరీ కారణంగా బెథెల్కు అవకాశాలు పెరిగాయి. గత నెలలో వేళ్లకు గాయం కావడంతో సాల్ట్ స్కాన్ల కోసం స్వదేశానికి వెళ్లాడు. ఎస్ప్రిచిన్ఫో ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో డైవింగ్ చేస్తూ బంతిని ఆపే ప్రయత్నంలో సాల్ట్ ఎడమ చేతి వేళ్లకు గాయం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ అభ్యర్థన మేరకు అతను యూకేకు తిరిగి వెళ్లాడు. ఆటగాడు, ఫ్రాంచైజీ ఇద్దరూ అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నప్పటికీ అతని గైర్హాజరీ వల్ల బెథెల్కు టాప్ ఆర్డర్లో తన స్థానాన్ని బలపరుచుకునే అవకాశం వచ్చింది. బార్బడోస్ నుంచి బెంగళూరువా రకు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ బెథెల్ ఇలా అన్నాడు. నేను బార్బడోస్లో పెరిగాను, ఎప్పుడూ బ్యాట్, బాల్తోనే ఉండేవాడిని. చదువు కోసం ఇంగ్లాండ్కు వెళ్లాను, వార్విక్షైర్ వరకు ఎదిగాను. 2021లో నా మొదటి కాంట్రాక్ట్పై సంతకం చేశాను. ఒకసారి స్ట్రెస్ ఫ్రాక్చర్ వల్ల వెనుకబడినా తిరిగి బలంగా వచ్చాను. తర్వాత బెంగళూరుకు చేరుకున్నాను. అలాగే ఇప్లో వచ్చే గుర్తింపు, దృష్టి గురించి కూడా అతను చెప్పాడు. ప్రజల దృష్టి అనేది ఒక ప్రత్యేకమైన విషయానికి. వాళ్లు మీ ఆటను చూడాలని అనుకుంటే అది ఒక గౌరవం. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండి ప్లేఆఫ్ అవకాశాల కోసం పోటీ పడుతోంది. ఈ పరిస్థితిలో బెథెల్ అభివృద్ధి, అలాగే కోహ్లీ నుంచి నేర్చుకున్న పాఠాలు రాబోయే మ్యాచ్లలో కీలకంగా మారే అవకాశముంది.